నమస్కారం సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మిర్చి ధర పత్రంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఎగుమతులు పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటన. జిల్లాలో విస్తృతంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమాలు. నివాళులర్పించిన ప్రముఖులు. అబుల్ కలాం ఆసియా సాధనకి కృషి చేయాలని పిలుపు. ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం. ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేందుకు కుట్రలు జరుగుతున్నాయి. గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు. ఈ నెల 27 తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగంపై నగరంలో అవగాహన ర్యాలీ. బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 8 మంది నిందితులు అరెస్టు. 4 కేజీల 800 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు స్వాధీనం. జగన్ బాటలోని చంద్రబాబు. ఏపీలో భారీగా అప్పుల కుప్పలు. 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటూ గొప్పలు. సిపిఐ రామకృష్ణ విమర్శలు. రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. మిర్చి ధరలపై రైతులు ఎగుమతిదారులతో సీఎం చర్చించారు. చైనా, థాయిలాండ్, మలేషియా తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మిర్చి పంటకు సరైన ధర దక్కించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని సీఎం ఆదేశించారు. గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి నిల్వలకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు. సమావేశానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. లాభాల బాటలు నడిచిన ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారని, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్దం చేశారని ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫైబర్ నెట్ ని లాభాల బాటలోకి తెచ్చాం, అలాంటి సంస్థని నాశనం చేసేందుకు కుట్ర పన్నారు. 2014 నుంచి 19లో చంద్రబాబు ఫైబర్ నెట్ లో భారీగా అవినీతి చేశారు. అందుకే దానిపై మా హయాంలో విచారణ జరిపించాం. చంద్రబాబు అక్రమాలు, అవినీతిని సిఐడి నిరూపించిందని ఆయన గుర్తు చేశారు. పేరుగాంచినటువంటి మనిషిగా అవినీతికి అప్పుల ఊబిలో కూరుకుపోయేటువంటి పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు దీనికి అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయటానిక, ప్రజల యొక్క మాన ప్రాణాలని హరింపజేయడానిక? ఇప్పటికే ఈ ప్రభుత్వంలో వందలాది మందిని హత్య చేయటం అనేటువంటి జరిగింది. వేలాది మందిని క్షతగాత్రులు చేయటం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ కూడా ఆ దాహానికి తీరక ఎవరైనా ఒక పోస్టులు పెడితే ఆ పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద అరెస్టులు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. శ్రీకాకుళంలో ఒక పోస్టు పెడితే అది శ్రీకాకుళంలో కేసు, విజయవాడలో ఒక కేసు, అదేవిధంగా అనంతపురంలో ఒక కేసు. ఆ రకంగా ఒకే మనిషి పైన 10-15 రకాల కేసులు పెట్టి తీసుకెళ్లేటువంటి పద్ధతి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ దీనికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానానికి సంబంధించి ఒక పక్క నుంచి అనేక రకాలైనటువంటి అవకతవకలు చేస్తున్నప్పటికీ కూడా రెండోది ఏపీ ఫైబర్ కార్పొరేషన్ అనేటువంటిది ఉంది. గతంలో నేను చైర్మన్ గా చేయడం అనేటువంటి జరిగింది. ఇవాళ మరలా అదే కార్పొరేషన్ సంబంధించినంత వరకు కూడా చేసేటువంటి పద్ధతిలో 2019-24 వరకు చేసేటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఈ ఫైబర్ కార్పొరేషన్ తీసుకొచ్చింది మేమే అనేటువంటి దానిలో మేము దీన్ని ఏ రకంగానూ కూడా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అనేటువంటిది ప్రగల్భాలు పలికారు. కానీ ఇవాళ ఏమంటున్నారు? ఇదే ఫైబర్ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేయడానికి, దాన్ని ఎత్తివేయడానికి
ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కైపోయి ఈ వ్యవస్థనే తీసివేయాలనేటువంటి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ట్రిపుల్ ప్లే సిస్టమ్ ని భారతదేశంలో నంబర్ 1 గా తీసుకొచ్చినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి మరింత ప్రోత్సాహం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లేటువంటి జరిగింది. ఈ క్రమంలో ఇవాళ దీన్ని ఎందుకు తీసేస్తారు, దీన్ని ఎందుకు క్లోజ్ చేస్తారు, ఎందుకు క్లోజ్ చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేటువంటి దాంట్లో అర్థమవుతానండి. పని చేయట్లేదు, సిగ్నల్ వర్క్ లేదు అన్ని కూడా చెప్తారు. నేను చెప్తా, ఛాలెంజ్ చేసి చెప్పగలం, మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళటం అనేటువంటి జరిగింది. ఆ ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో చెబితే ఆశ్చర్యం, మేము తీసుకునే నిర్ణయాల్లో 190 రూపాయలకే డైరెక్ట్ గా నెట్ని ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదే పద్ధతిలో మేము తీసుకునే నిర్ణయాలు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆజాద్ ఆలోచనలు, సిద్ధాంతాలని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. భారత విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దిన మహనీయుడు ఆజాద్ అని ఈ సందర్భంగా కొనియాడారు. ఆజాద్ చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లిల్లప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీచర్ సుధాకర్ బాబు, దూలం నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ ఆసిఫ్, డాక్టర్ మహబూబు, షేక్ మనోహర్ రెడ్డి, దొడ్డ అంజిరెడ్డి, మస్తాన్ గౌసు, రవిచంద్ర, కొమ్మూరి కనకారావు, పురుషోత్తం, పలువురు నాయకులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలోనే భారత ప్రజలందరి హృదయాల్లో కూడా ఓ సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహనీయుడు. భౌతికంగా ఈరోజు మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనలు కానీ ఆయన విధానాలు కానీ మనందరి గుండెల్లో కూడా స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఆ మహానుభావుడి వర్ధంతిని, అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతిని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యం కావాలా, సమాజంలో మార్పులు రావాలా, విద్యారంగంలో చైతన్యం రావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, ఆదేశాల మేరకు ఈరోజు, ఎందుకంటే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యారంగంలో మనం, ఎందుకంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకున్నటువంటి సంస్కరణలు, ఇంగ్లీష్ విద్య నుంచి పోలుకుంటే ఇవాళ అనేకమైనటువంటి సంస్కరణలకి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. వీటన్నిటి కూడా మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మౌనం అబుల్ కలాం ఆజాద్ గారి ఆలోచనలు. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అని 100 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గినటువంటి మనకి విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు రావాలా, విద్యారంగంలో మనం. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దిశ యాప్ ను నిర్వీర్యం చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆరోపించారు. రాష్ట్రంలో అమ్మాయిల మీద దారుణాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ మేరకు పుత్తా శివశంకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో మహిళల రక్షణ కోసం వైఎస్ఆర్సీపీ హయాంలో వైశ్యగన్ దిశ యాప్ తీసుకువచ్చారని చెప్పారు. దిశ యాప్ ని 1,50,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారని అన్నారు. ఏ మహిళ, ఆడపిల్ల ఆపదలో ఉన్న ఈ యాప్ ద్వారా రక్షణ పొందే అవకాశం కల్పించినట్లు, క్షణాల్లోనే బాధితుల్ని కాపాడిన ఘనత వైఎస్ జగన్ కి దక్కుతుందని చెప్పారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దిశను నిర్వీర్యం చేశారని ఆయన వెల్లడించారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన, ఆయన సారథ్యంలో మహిళలు ఎవరు కూడాను ఇబ్బంది పడకూడదు, ఏ మహిళా సోదరి కూడా అఘాయిత్యాల నుండి తనకు తాను కాపాడుకొని స్వతంత్రంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక దిశ యాప్ అనేటువంటిది రూపొందించడం మనమందరం కూడా చూసాం. ఆ దిశ యాప్ వచ్చేసి 2020 డిసెంబర్ 15వ తారీఖున దాన్ని లాంచ్ చేయడము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అందరికి కూడాను, అవేర్నెస్ కాలేజీ దగ్గర నుంచి అందరికి కూడా, మహిళలకి, విద్యార్థినులకు అందరికీ చెప్పడము. స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళు దాదాపు అందరూ కూడాను 1,56,10,10,15 మంది 2024 ఏప్రిల్ నాటికల్లా
1,56,15,015 మంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేయడమే కాకుండా దానిలో SOS బటన్, ఎవరైతే మహిళలు ఇబ్బంది పడతారో లేదా ఏదన్నా కూడాను అనుకోని సంఘటన ఎదురైనా తనకు తాను రక్షించుకోవడానికి ఒక SOS బటన్ అనేది అందులో ఉంటుంది. జస్ట్ క్లిక్ చేయడమో, లేకపోతే ఎవరన్నా బలాత్కరంగా పట్టుకున్నా వాళ్ళని సంరక్షించుకునేటువంటి ప్రాసెస్ లో ఇలా జస్ట్ షేక్ చేస్తే ఆ మొబైల్ అనేటువంటిది ఆ యాప్ నుంచి ఇమీడియట్ గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, అక్కడి నుంచి నిమిషాల్లోనే ఆ స్పాట్ కి చేరి వారిని సంరక్షించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకురావడం మనందరం కూడా చూసాం. ఒక అప్లికేషనే కాకుండా 18 దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 13 ఫోక్సో కోర్టులని, అదేవిధంగా 12 మహిళా కోర్టులని, 19 మందిని వీళ్ళకి సత్వర న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని కూడా ఒక 19 మందిని రిక్రూట్ చేసేసి ఇమ్మీడియట్ గా వారికి సత్వర న్యాయం చేకూర్చే విధంగా చేయడం జరిగింది. సో అదేవిధంగా అనేకమైనటువంటి ఫెసిలిటీస్, పెట్రోలింగ్ కోసం 900 2 వీలర్స్ ఆ దిశకు సంబంధించిన మహిళలకైతే వాళ్ళకి 163 బొలెరో వెహికల్స్ ని, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వెహికల్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇవన్నీ కూడాను ఎక్కడికక్కడ ఈ వెహికల్స్ లో తిరుగుతూ అర్ధరాత్రి కావచ్చు, పగలు కావచ్చు, అదేవిధంగా రిమోట్ ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ నగరంలో ర్యాలీ చేపట్టారు. జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీని కలెక్టర్ కార్యాలయం నుంచి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు కొనసాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఓటు వేసి తమకు నచ్చిన ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవాలని కోరారు. Okay, thank you. আমি শক্তি ধরি শক্তি దేశం నుండి నాలో నేను బలవంతుని బలముంది నాలో நான் பாரதம் பாரதமில்லுள்ளே நான் சக்தியே भारत जय मुझमा सत्यम भारत शिवम भारत शक्ति भारत शक्ति भारत दोनों के बाहर आहे मी ताकत आहे ताकत माझ्यात దేశంలో విద్యాపరంగా అనేక సంస్కరణలు చేపట్టిన గొప్ప నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. ఈ మేరకు మంగళగిరి రోడ్లోని వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నూరి ఫాతిమా, ఇతర వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలో తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి పేదల విద్యాభివృద్ధికి అబుల్ కలాం ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన ఆశయాలను గత వైసీపీ ప్రభుత్వం గ్రామ స్థాయికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తుందని ఆరోపించారు. Nasra.
ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాము గుంటూరు తూర్పులో. ఆయన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసి, అంటే మా జవహర్లాల్ నెహ్రూ గారి దాంట్లో ఆయన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు. చదువు అనేది ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆయన ప్రతి ఒక్కటి సెకండరీ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీగా ఉండాలని చెప్పి ఎడ్యుకేషన్ వాల్యూ యాడెడ్గా ప్రతి ఒక్క చోట కూడా మన దేశంలో ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం మన దేశంలో. అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎక్స్-సీఎంగా ఆయన దేశంలో నిజంగానే ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈరోజు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు వల్ల స్కూల్ డెవలప్మెంట్సే కాదు, లేకపోతే అలాగే మీరు చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంటే కాదు, లేకపోతే వాళ్ళకి మంచి వసతులు కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదువు ప్రాధాన్యత పెంచి లిటరేచర్ రేట్ అనేది కేరళ కంటే పెంచాలి అని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్కి చాలా వాల్యూ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో అది కనుమరుగైంది. ఎందుకంటే ఎక్కడ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళటం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎందుకంటే స్కూల్లో మంచి వసతులు లేవు, పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదని చెప్పి వాళ్ళ తల్లులు కూడా ఖచ్చితంగా దీని మీద ఆవేదన చెందుతున్నారు. ఇవి మేము ఒకటే కోరుకుంటున్నాము, గతంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు ఫాలో అయితే చాలు, దానికంటే మించి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి మేము కోరుకుంటుంది మీరు ఇచ్చిన హామీల వరకు పూర్తి చేయండి. ఖచ్చితంగా మన రాష్ట్రం కూడా ఒక ముందంజలో ఉంటుంది. మీకు అవకాశం ఇచ్చింది ఎందుకంటే ఇవి మంచి చేస్తారనే ఉద్దేశంతో మీకు అవకాశం ఇచ్చారు. అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు పాల్గొని అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్యోద్యమంలో అబుల్ కలాం చురుకైన పాత్ర పోషించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. మైనార్టీల విద్యాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ముస్లిం సామాజిక వర్గం ముందుండి అటువంటి మహోన్నత వ్యక్తి ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను ప్రతి ఒక్కరూ కూడా కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా తప్పకుండా తమ పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువుల కోసం వాళ్ళందరూ కూడా తాపత్రయపడుతూ చదివించాలనే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ముస్లిం సమాజంలో విద్యా వ్యాప్తి కోసం అనేక రకాలుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో దాదాపు 800 మంది పిల్లలకు ఉచితంగా విద్య అందించేటువంటి కార్యక్రమంతో పాటు అనేక రకాలుగా వారి విద్యా వ్యాప్తి కోసం టెక్నికల్ స్కిల్స్ తో, టీచింగ్ స్కిల్స్ తో ఉన్నటువంటి టీచర్స్ ని అన్వేషించి వాళ్ళందరూ కూడా అక్కడ పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కొంతమంది నాయకులు, నాకైతే పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు, కనీస ఇంకిత జ్ఞానం లేకుండా సమాజంలో రాజకీయాలే పరమావిధిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అనేక రకాలుగా సమాజంలో మార్పులు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని చదివించుకోవాలి, వారందరూ కూడా మంచి స్థానంలో ఉండాలని ఒక మంచి దృక్పథంతో, ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి ఈ తరుణంలో తమ నాయకుడి దగ్గర వచ్చినటువంటి వారసత్వంగా విచ్ఛిన్న రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేస్తూ వీరందరూ కూడా ఈరోజు కొత్తగా నాయకులుగా ఎదుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరూ కూడా ముందుగా ఈరోజు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 68వ వర్ధంతి సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారి నాయకత్వంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా భావితరాలకు భారతదేశంలో విద్యలో వెనుకబడినటువంటి సందర్భంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యకి తొలి ప్రాధాన్యతనిస్తూ భావితరాల భవిష్యత్తుకి విద్య వారిది కాబోతుందని చెప్పి గ్రహించి మంచి సంస్కరణలు చేపట్టి విద్యని భారతదేశంలో అభివృద్ధి చేసిన వాళ్ళలో ఒకటిగా మిగిలినటువంటి సందర్భం. అదే స్ఫూర్తితో మా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నసీర్ గారు కూడా వారి యొక్క పాటను అనుసరిస్తూ ఏదైతే పేదలు ఉంటారో వాళ్ళకి ఉచిత విద్య అందించాలని, ముఖ్యంగా తాను మైనార్టీ కోటాలో శాసనసభ్యుడు అయ్యారు కాబట్టి అదే మైనార్టీ వర్గానికి చెందినటువంటి నిరుపేద
యువకులు యువతులు ఉచితంగా విద్యను అభ్యసించాలని, వారు వారి జీవితాల్లో అభివృద్ధి చెందాలనే ఒక మంచి ఉద్దేశంతో వారు ఎమ్మెల్యే అయిన తర్వాత అంతకు ముందు ఉన్నట్టు తిన్నోళ్లకు తిన్నంత చికెన్ దమ్ బిర్యానీ, కోడి మాంసం కూర, చికెన్ రోస్టు, గుడ్లు, దీంతో తమ వరకు వంటకాలు అందుతాయో లేదనని ఆతృతతో జనం ఎగపడ్డారు. బర్డ్ ఫ్లూపై ప్రజల అవగాహన కల్పించేందుకు ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్, గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు పట్టాభిపురంలోని స్వామి థియేటర్ ప్రాంగణంలో చికెన్ వంటకాల మేళా నిర్వహించారు. 4-5 రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ప్రాంగణం నిండిపోవడంతో నిర్వాహకులు గేట్లు మూసివేశారు. కొంతమంది వడ్డించే వారితో గొడవకు దిగారు. ఇంతలో పట్టాభిపురం పోలీసులు వచ్చి క్రమ పద్ధతిలో ప్రజలని నిలబెట్టారు. మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ ప్రజలు చికెన్, కోడిగుడ్లు తినవచ్చని, ఉడికించిన వాటిని తినటం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని తెలిపారు. కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ, డాక్టర్లు రాయపాటి మమత, నిమ్మల శేషయ్య, జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ బాబు, ఏపీ ఫెడరేషన్ చైర్మన్ సురేష్, వెంకాబ్ అసోసియేషన్ అధ్యక్షులు బుచ్చారావు తదితరులు పాల్గొన్నారు. చికెన్ బిర్యానీ సుమరత్వ ముఖ్య అతిథులు సక్కు ధరంతేజ గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి. ఫేక్ న్యూస్ ఇప్పుడే కాదు, వచ్చే సంవత్సరం కూడా వస్తుంది. బీ హెల్దీ, ఈట్ హెల్దీ. పిల్లలు తీసుకొచ్చారు. బ్రదర్ ఎవరైనా పైకి ఎక్కారంటే మేడం ఈ ఎలక్షన్స్ ట్రైనింగ్స్ బర్డ్ ఫ్లూ గురించి సెంట్రల్ టీం రావడం వలన మీరు డైరెక్టర్ గారు చాలా తినాలనిపించేలాగా, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో ఈ రోజుతో చికెన్ తో మనకి చాలా లాభాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఇక్కడ చికెన్ కోసమే ఒక పార్టీ కూడా చేసుకుంటారు. లేదు, ఇందుకు కారణం ఉడ్డు చికెన్ లో మనం ఉడికించి మాత్రమే భుజిస్తాం. మీద చికెన్ మీద లేనిపోని అపోహలు, అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ ప్రజలు మంచి ఆహారం, ప్రోటీన్ ఫుడ్, చికెన్ కానీ ఎగ్స్ కానీ ప్రోటీన్, మంచి ప్రోటీన్, మరి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ఫారాలకు కానీ లేకపోతే దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి కూడా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. నేనైతే మరి మా పిల్లలకి, మనవలకి, మనవరాలకి, వాళ్ళకి రోజు కోడిగుడ్లు మరి పెడుతూనే ఉన్నాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాదు. అందుకని దయచేసి ఉన్న అపోహల్ని తొలగించుకొని ధైర్యంగా ఎప్పట్లాగానే చికెన్ కానీ కోడిగుడ్లు కానీ తినొచ్చు అనేటువంటిది ప్రభుత్వం కూడా మరి చెబుతున్నటువంటి మాట. మీరందరూ హ్యాపీగా తినండి. ఈరోజు ఏ హోటల్లో అయినా 80% చికెన్ సేల్సే ఉంటుంది. మీరు చేపలు, మటన్ మన సండే తెగ తినేసారు, దొరకని కూడా దొరకలేదు. మీకు మంచి ఫుడ్ మేము ఓన్లీ సోయాబీన్, మొక్కజొన్న వేసి కోళ్ళని పెంచుతాము. అపోహలకు పోకుండా హ్యాపీగా చికెన్ తినండి. ఒక పక్క జీడీహెచ్లు ఇద్దరు డెత్ అయి ఉన్నారు. మీరేమి ఇప్పుడు దానికి దీనికి ఏ సంబంధం లేదండి. అది కొత్త రకం, అది దీనికి సంబంధం లేదు. అది ఆ వయస్సు దీనికి సంబంధం లేదు. ఇది బర్డ్ ఫ్లూ మనుషులకి రాదండి. 70 degrees హీట్ చేసుకొని తినడం వల్ల ఏ విధమైన హానికరం లేదు. మన ఇండియన్ దీని ప్రకారం మనం వండుకునేది 100 degrees అబోవ్ కుక్ చేసుకొని తింటున్నాం. మనం 1,000 సంఖ్యలో చనిపోవడానికి గల కారణం అది బర్డ్ ఫ్లూ అండి. ఒక సీజన్ లో మనకు కూడా ఫ్లూ వస్తుంది, అందరికి జ్వరాలు వస్తాయి. అది కామన్, అది సీజనల్. అది సీజనల్ గా వచ్చేదే తప్పితే ఇది ఏ విధమైన ఇబ్బంది లేదు. నా పేరు నాగేశ్వరరావు అండి.
పౌల్ట్రీ ఫార్మర్ని. కేంద్ర ప్రభుత్వ సహకారం ఆదాయ మార్గాల గురించి ఆలోచన చేయకుండా భారీ బడ్జెట్ అంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సీఎం చంద్రబాబు నిర్ణయాలు చూస్తుంటే గత ముఖ్యమంత్రి జగన్ కి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేదని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అన్ని ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలియజేశారు. వెలుగొండ ప్రాజెక్టు కోసం 2000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో 10% ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కేటాయించాలని సూచించారు. అలాగనే దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందని చెప్పారు. ఆదాని అంబానీలకు అనుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నాడు తప్ప ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయటం లేదని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 అప్లై చేసిన విద్యార్థులందరూ కూడా వారి ఉద్యోగార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రత్యేకించి రోస్టర్ సిస్టంలో వారు చేసిన మార్పులు ఏవైతే జీవో నంబర్ 77 ఫలితంగా దాన్ని ఉపసంహరించుకోవాలని, అంతవరకు పరీక్షలు వాయిదా వేయాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి ఇవాళ ఈ నిరుద్యోగుల్లో ఉన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని వారి పరీక్షలు కూడా పోస్ట్పోన్ చేయాలి. అదే అనుగుణంగా దాని రోస్టర్ సిస్టమ్ కూడా మార్చడానికి చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఉత్తరం రాస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఈరోజే స్పందించాలి. ఎందుకంటే రేపే దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారే స్వయంగా దీనిపైన ప్రకటన చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక రెండవ ముఖ్యమైన అంశము, రేపు 24వ తేదీ నుంచి మన రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తూ ఉన్నారు. మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా వార్తల్లో వస్తున్నది ఏమంటే 3 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెడుతున్నారని చెప్పి తెలుస్తా ఉంది. మరి 3 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అన్నప్పుడు మన రాష్ట్రంలో అత్యంత కీలకమైన కోస్తా తీరం, అందున కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్న ఆయిలు, సహజ వనరులు, వీటిని గత 3 దశాబ్దాలుగా ఓఎన్జీసీ ఐడెంటిఫై చేసి కోట్ల రూపాయలు వెచ్చించి బావులను గుర్తిస్తే వాటిని అప్పనంగా రిలయన్స్కి, ఇతర కార్పొరేట్ మరికొన్ని కంపెనీలకి దోచిపట్టిన పరిస్థితి నుండి మన ఆయిలు, సహజ వాయువు నిక్షేపాలని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, మన రాష్ట్ర పురోభివృద్ధికి దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం, కోట్లాది మంది మన రాష్ట్ర నిరుద్యోగ యువకులకి ఉపాధి పొందాల్సిన ఆవశ్యకత ఈ అంశం మీద ఉంది. అందుకని రేపు ఉదయం 11 గంటలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ప్రెస్ మీట్ ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో, దేశంలో రోజు రోజుకి మారుతున్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిణామాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారులని తుంగలో తొక్కి కీలుబొమ్మ ప్రభుత్వాలను తయారు చేసుకొని దేశంలో మంగళగిరి వద్ద చోటు చేసుకున్న బంగారం చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 8 మంది ముద్దాయిలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4 కేజీల 800 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల రూపాయల నగదుని స్వాధీనపరుచుకున్నారు. ఈ అరెస్టు వివరాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు తెలియజేశారు. ఓకే.
తర్వాత ఒకరొకరు అయిన తర్వాత చూడండి, 39 ప్యాకెట్స్ 39 ప్యాకెట్స్ లో 28 ప్యాకెట్స్ యాసిటీస్ పెట్టాము. తర్వాత రిమైనింగ్ అన్ని మేము ఒక్కొక్కటిగా వెతికి రికవర్ చేస్తాము. అలాంటి ఇలాంటి ప్యాకెట్స్ 38 ప్యాకెట్స్ ఉండేది, 39 ప్యాకెట్స్ ఉండేది ఇలాంటి ప్యాకెట్స్. ఈ అన్ని ప్యాకెట్స్ ని టైర్ లో ఉన్న రిమ్ ఉంటాయి, రిమ్ లో పెట్టేసి రిమ్ ని పెట్టి క్లోజ్ చేస్తాం. ఈ టైర్ లో రిమ్ లో పెట్టేసి మనకు 5 kg 4.9 kg గోల్డ్ థెఫ్ట్ అయింది. స్నాచింగ్ అని చెప్పొచ్చు, థెఫ్ట్ అని చెప్పొచ్చు. సో తర్వాత మనకి అంటే కొంచెం ఛాలెంజింగ్ అన్న కేసు అయింది. ఎందుకంటే ఎవరు దాంట్లో విక్టిమ్ ఎవరి దగ్గర నుంచి ఈ బ్యాగ్, ఈ 5 kg గోల్డ్ ఉన్న బ్యాగ్ పోయిందో ఆ ప్లేస్ లో కామన్ ఆత్మకూరు జంక్షన్ లో ఉన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర దాయింది. అక్కడ షాప్స్ ఉన్నాయి, అక్కడ చాలా మంది రోడ్ షాప్ పెట్టి అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికి ఎలాంటి అనుమానాలు లేదు. తీసుకున్నప్పుడు ఎవరు దగ్గర నుంచి బ్యాగ్ పోయిందో వాళ్ళు అరవట్లేదు, ఎవరిని పిలవట్లేదు. వాళ్ళ ఓనర్కి మాత్రం కొన్ని ఇన్వెస్టిగేషన్ దీంట్లో రకరకాలు చేయడం జరిగింది. మన జరిగినది విజయవాడలో స్టార్ట్ అయింది. జైహింద్ ఆ కాంప్లెక్స్ నుంచి అక్కడ ఉన్న ఒక జ్యువెలరీ షాప్ నుంచి ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఆత్మకూరు జంక్షన్ వరకు కూడా మనం దీన్ని ఇన్వెస్టిగేట్ పాయింట్ బై పాయింట్ చేయడం జరిగింది. చివరికి మన దర్యాప్తులు ఒక 6 టీమ్స్ మనం పెట్టుకోవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, సిసిఎస్ డిఎస్పీ, ట్రైనింగ్ ఏఎస్పీ, తర్వాత మన ఎస్డిపిఓ నార్త్, ఇంకా అంటే చాలా మంది ఇంపార్టెన్స్ ఉన్నారు. ఇన్స్పెక్టర్స్ చాలా మంది దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో అందరితో పాటు 6 డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో టీమ్ ఫామ్ చేసిన తర్వాత దీంట్లో మల్టిపుల్ యాంగిల్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి దీంట్లో నాగరాజ్ ఎవరు దీనిని 5 kgని 4.9 kgని క్యారీ చేశారో వాళ్ళకి అదే షాప్లో పనిచేసిన భరత్, అదే షాప్లో అంటే వీళ్ళిద్దరూ మెయిన్ ఓకే ఆ షాప్లో ఏ షాపుల నుంచి దొంగతనం జరిగిందో ఆ షాప్స్లో పనిచేశారు. వాళ్ళతో పాటు మెయిన్ భరత్ ఫ్రెండ్ నవీన్, తర్వాత మోహన్, తర్వాత లోకేష్, వీళ్ళందరూ కూడా ఒకరొకరు ఫ్రెండ్స్ అనమాట. దీంట్లో ఇర్ఫాన్ అని ఒక వ్యక్తి అబ్స్కౌండింగ్ ఉన్నారు. టోటల్ 8 మెంబర్స్. సో తర్వాత రిసీవర్స్ కూడా అక్యూజ్డ్గా పెట్టాము, చందు, గంగాధర్. సో అక్యూజ్ని కూడా వాళ్ళని కూడా అక్యూజ్డ్గా యాడ్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తున్నట్టు రిసీవర్ కూడా ఇప్పుడు అక్యూజ్డ్గా యాడ్ చేస్తాము. దీంట్లో ఎవరికి కూడా దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు అంగన్వాడీ కార్యకర్తలకి శిక్షణ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం స్టాల్ ప్రోగ్రామ్ సపోర్టింగ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్లేషన్ ప్రారంభించారు. ముఖ్యంగా 3 సంవత్సరాల వయసు నుంచి 8 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులకి ప్రాథమిక బోధన లక్షణాలు, పద్ధతులపై అంగన్వాడీలకి వివరించడం జరిగింది. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ భవానీ, ఆర్పీలు ఉన్నం ప్రసాద్, రబ్బానీ, 36 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పదమూడు, 14, 15 తారీఖులో పోషణ్ బి పడాయి బి ట్రైనింగ్ అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆదర్శిలా నవచేతన, ఆదర్శిలా అంటే ప్లే బేస్డ్ యాక్టివిటీస్, దానిలో భాగంగానే సాల్ట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి జ్ఞానజ్యోతి 120 days శిక్షణా కార్యక్రమంలో ఆదర్శిలా అనేది ఒక భాగంగా పిల్లలకి ఆట ఆధారిత అభ్యసన ప్రక్రియని నేర్పించడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వారిలో 3 నుంచి 6 సంవత్సరాల్లో మరి 80% బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి పిల్లలకి శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, అలాగే సాంఘిక అభివృద్ధి, మేధాభివృద్ధి, సృజనాత్మకత ఎన్నో అభివృద్ధులు, హోలిస్టిక్ డెవలప్మెంట్ చైల్డ్కి చాలా అవసరమైంది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ సాల్ట్ మరి రాబోయే రోజుల్లో మరి అంగన్వాడీ కేంద్రాలని PP1, PP2, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ని కలిపి మరి FLN
ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీని డెవలప్ చేయడం కోసం పిల్లవాళ్ళలో ఈ యొక్క శిక్షణ అంగన్వాడీ కార్యకర్తలకి చాలా అవసరమైనది. ఈ శిక్షణ ఇక్కడ 3 రోజులు జరిగిపోయి మళ్ళీ సెకండ్ స్పెల్ ఈ రోజు మళ్ళీ ఈ స్కూల్ రెడీనెస్ మేళాలో పిల్లల యొక్క ప్రతి యాక్టివిటీని కూడా అసెస్ చేసి పిల్లల యొక్క అంచనా వాళ్ళ స్థాయిని తల్లులకి తెలియజేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఈ శిక్షణ తరగతులు ఇక్కడ జెడ్పీ బాయ్స్ స్కూల్లో 4వ రోజు శిక్షణ జరుగుతుంది. థ్యాంక్ యూ అన్నాండి. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్పరెన్సీ ప్రపంచ బ్యాంకు సహకారంతో 120 రోజుల శిక్షణా తరగతులను దుగ్గిరాల ఎన్ఎఫ్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో 18, 19, 20 తారీఖుల్లోను మరియు థర్డ్ స్పెల్ 21, 20, 22, 24, 25 ఈ 3 రోజులతో ఈ 120 డేస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా అంగన్వాడీ వాళ్ళకి ప్రాథమిక తరగతులు నిర్వహించడానికి కావాల్సిన అన్ని బోధనా పద్ధతులు, అభ్యసన పద్ధతులు మరియు వివిధ అంశాల మీద శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఈ శిక్షణలో భాగంగా నేను ఉన్నం ప్రసాద్ ఆర్పీగా, మేడం గారు ఐసిడిఎస్ సూపర్వైజర్ భవానీ గారు మరియు రబ్బానీ గారు కూడా ఆర్పీగా వ్యవహరిస్తున్నామండి. దీంట్లో వివిధ కృత్యాలు తయారు చేయటం, టీఎల్ఎం తయారు చేయటం, బోధనా పద్ధతులను మెడుకుల గురించి అంగన్వాడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించటం, జ్ఞానజ్యోతి, జ్ఞానప్రకాష్, ఆల్రెడీ పోషణ్ బి పడాబి అయిపోయిన తర్వాత ఈ 2 కార్యక్రమాలు ఇక్కడ ఎన్ఎఫ్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో పార్టీని పటిష్టం చేయవలసిన బాధ్యత అనుబంధ సంఘాల మీద ఉందని వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్ దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. నూతనంగా నియమితులైన పార్టీ మంగళగిరి నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు శుక్రవారం పార్టీ కార్యాలయంలో దొంతిరెడ్డి వేమారెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే రైతు భరోసా, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు ఎప్పుడో వచ్చి ఉండేవని తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన అనుబంధ విభాగాల అధ్యక్షులకి అభినందనలు తెలిపారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ స్థాయి వివిధ విభాగాల అధ్యక్షులను నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళ కార్యాలయానికి రావడం, వాళ్ళందరితో కూడా ముఖాముఖి చర్చించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వివిధ విభాగాల అధ్యక్షులను కూడా అనౌన్స్ చేసి వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి కావలసిన విషయాలు, ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, 3 మండలాల్లోనూ 2 టౌన్లో కూడా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో వివిధ విభాగాల అధ్యక్షులు సమన్వయంతో పనిచేసి కలిసికట్టుగా ముందుకెళ్లి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకోవాలని తెలియచేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా పార్టీ కార్యక్రమాల్లో, రాబోయే కార్యక్రమాల్లో, అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని పార్టీ అభివృద్ధికి, పార్టీ కేడర్కి మనోధైర్యాన్ని కలిగించే విధంగా మనం ముందు వెళ్ళడానికి అందరం కూడా సమాయుక్తులు అయ్యామని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన వివిధ విభాగాల అధ్యక్షులు అందరికీ కూడా మన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలోకి వచ్చిన అందరినీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మిర్చి ధర పత్రంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఎగుమతులు పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటన. జిల్లాలో విస్తృతంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమాలు. నివాళులర్పించిన ప్రముఖులు. అబుల్ కలాం ఆసియా సాధనకి కృషి చేయాలని పిలుపు. ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం. ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేందుకు కుట్రలు జరుగుతున్నాయి. గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు.
ఈ నెల 27 తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, ఓటు హక్కు వినియోగంపై నగరంలో అవగాహన ర్యాలీ. బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు, 8 మంది నిందితులు అరెస్టు, 4 కేజీల 800 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు స్వాధీనం. జగన్ బాటలోని చంద్రబాబు, ఏపీలో భారీగా అప్పుల కుప్పలు, 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటూ గొప్పలు, సిపిఐ రామకృష్ణ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.